హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఇవాళ మనమైతే ఒక మంచి రైస్ ఐటెం చేసుకోబోతున్నామండి. చూడండి, నేను ఇవి చూపిస్తున్నాను కదా, ఇదేంటంటే మునగ పువ్వు అండి, ఆకు కాదు పువ్వు. ఈ పువ్వు వచ్చేసి హెల్త్కి చాలా మంచిది. మునగ పువ్వు కానివ్వండి, మునగ ఆకు కానివ్వండి, షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. ముందు నేను ఈ మునగ పువ్వుని కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఇవి చూడండి, ఇవేంటంటే లేత మునక్కాడలు. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది, చాలా లేతవి ఇవి. ఇప్పుడు రైస్ ఐటెం ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకొని వేయించి పక్కన పెట్టుకోండి. మీరు ఈ రైస్ ఐటెం ట్రై చేసి చూడండి. పిల్లలకు కానివ్వండి, పెద్దలకు కానివ్వండి, బాగా నచ్చుతుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ముందు పల్లీలు పక్కన పెట్టేసుకుందాం కదా. ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు వేసి వేయించండి. వేయించిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేయండి. అలాగే అందులో లేత ములక్కాడలు ఉన్నాయి కదా, అవి కూడా వేయండి. వేసి బాగా కలపండి. ఇప్పుడు ఇందులో కొంచెం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకుంటే ఏంటంటే కొంచెం ముక్కలు తొందరగా మగ్గుతాయి కాబట్టి సాల్ట్ వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై చేసుకోండి. దీన్ని ఒక 2 minutes మూత పెట్టేసి మగ్గిచ్చేద్దాము. ఎందుకంటే ములక్కాడలు లేతవి తొందరగానే ఉడికిపోతాయి కాబట్టి ఒక 2 minutes మూత పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు ఒక 2 minutes అయింది కదా, అవి ఒక 50% ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కడిగి పెట్టుకున్న పువ్వు ఉంది కదా, ఆ పువ్వుని యాడ్ చేస్తున్నాను. ఈ పువ్వు కూడా బాగా ఉడికించుకోవాలి. అక్కడక్కడ ఆకులు ఉన్నాయి, ఒక 5% మాత్రమే ఆకులు ఉన్నాయి. 95% నేను పువ్వే తీసుకున్నాను. మనం ఓన్లీ ఆకు తీసుకొని కూడా ఈ రైస్ ఐటెం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. వేసి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఒక 3 to 4 minutes కుక్ చేసుకున్న తర్వాత చూసి ఇలా కలుపుకోండి మధ్య మధ్యలో, లేకపోతే మాడిపోతుంది. వాటర్ వేయలేదు కదా. ఒకవేళ మాడిపోతుంది అనుకుంటే కొంచెం లైట్గా అలా చిలకరించుకుంటే సరిపోతుంది వాటర్. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని బాగా కలిపేసుకోండి. మాడిపోతుంది అనుకుంటే జస్ట్ అలా చిలకరించండి, అంతేకాని కర్రీకి పోసేసినట్టు ఎక్కువ వాటర్ పోసేయకండి. చూడండి, జస్ట్ అలా చిలకరించుకోండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని బాగా ఉడికించుకోవాలి. మీరు వాటర్ వేయకూడదు అనుకుంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఆయిల్ తక్కువ చేయాలి అనుకుంటే ఆయిల్ బదులుగా వాటర్ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇవి 99% ఉడికిపోయింది. ఇదైతే ఇంకొక కాసేపు మూత పెట్టేసి పువ్వు కూడా మగ్గే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, కలర్ కూడా చాలా టెంప్టింగ్గా వచ్చింది. చూడండి, ఇప్పుడు నాకు పువ్వు కూడా ఉడికిపోయింది. ఇంతే. ఇప్పుడు నేను పులుపు కోసం నిమ్మప్పు యాడ్ చేస్తున్నాను. మీరు నిమ్మకాయని రసం పిండుకోవచ్చు. నేనైతే నిమ్మప్పు యాడ్ చేస్తాను. ఇప్పుడు నేను తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఇది ఎక్కువ అవుతుంది కాబట్టి పక్కన పెట్టుకుంటున్నాను. మీరు రైస్ అవాయిడ్ చేయాలి అనుకుంటే ఇప్పుడు ఉడికిపోయింది కదా, దీన్నే కూడా మీరు తినొచ్చు. ఇప్పుడు అన్నం వేసుకొని బాగా కలిపేసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని కలుపుకొని సర్వ్ చేసుకుంటే మన మునగ పువ్వు రైస్ రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం మంచి రెసిపీ.